చెప్పండి అమ్మ. మా ఊర్లో చాలా మంది చనిపోయారు. దానివల్ల కీడు వంటలని ఊరు మొత్తం వచ్చింది. అంటే ఇట్లా రావడం వల్ల మీకు మేలు జరుగుతుందా? మేలు జరుగుతుంది. ఇదివరకు అట్లా వచ్చినాం, మాకు జరిగింది. అందుకే అయ్యగారిని అడిగి మళ్ళీ వచ్చినాం. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? పొద్దున 5 గంటలకు వచ్చినాం చీకటి. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వెళ్తాం చీకటి అయినా. వీటిని నమ్ముతారా అమ్మ మీరు? నమ్ముతాం. అయ్యగారు చెప్పింది కాబట్టి చెప్పినాం. అంతకుముందు అయింది, ఇప్పుడు కూడా అవుతుంది అని నమ్మకంతో వచ్చినాం. ఏందమ్మా? మాది విలాసాగరం. గ్రామంలో చాలా మంది 7 గంటల కల్లా మేము చేసినాం. ఇట్లా వేద పండుగ చెప్పారు. దానివల్ల మా నమ్మకం వచ్చినాము. ఇది వరకు కూడా ఇలానే మా ఊళ్ళో చాలా మంది చనిపోయింది. అప్పుడు కూడా వచ్చేసినాం. కొంచెం మంచి జరగదన్న నమ్మకం మేము అసలు 5 గంటలకు వచ్చినాం. మళ్ళీ చెప్పమ్మా. రాశారు చెమకొండ మండలం. అయితే ఇట్లా కీడు వంటలో పోతే మంచి జరుగుతాను అయ్యగారు చెప్తే పొద్దున 5 గంటలకు వచ్చింది. అంటే కీడంటే ఏం సోకిందమ్మా? అంటే ఒక నెలలో 11 మంది చనిపోయారు. చనిపోతే మరి అయ్యగారు ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటలో పోరి ఇట్లా ఒక నెలలో చచ్చిపోయింది కదా సరే అని. అంటే దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? జరిగింది వరకు వస్తారు వస్తే అందుకొరకే వచ్చింది. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? వంటలు చేసుకుంటాం, మాకని కోసుకున్నాం, వంటలు వేసుకుంటాం. మళ్ళీ 6 గంటలకు